పశ్చిమాసియాలో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. ఈ యుద్ధం మరిన్ని దేశాలకు కూడా పాకుతోంది. ఖతార్, ఇరాక్, కువైట్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేస్తోంది. ఇరాన్ దాడులపై ఖతార్ స్పందించింది. ఖతార్ గగనతలం తాత్కాలికంగా మూసివేసింది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఇతర దేశాల పౌరుల భద్రతకు ఎలాంటి ముప్పు లేదని ప్రకటించింది ఖతార్. దేశ భద్రత విషయంలో వెనక్కి తగ్గేదే లేదని చెప్పింది. ప్రాంతీయ, అంతర్జాతీయ భాగస్వాములతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నామని ఖతార్ తెలిపింది. అల్ ఉదీద్ వైమానిక స్థావరంపై దాడిని సైతం ఖండించింది ఖతార్. దురాక్రమణ చర్యకు ప్రతిస్పందన ఉంటుందని ఖతార్ హెచ్చరించింది. ఖతార్లోని భారతీయులకు ఎంబసీ సూచనలు చేసింది. ఇళ్లలోనే ఉండాలని సూచించింది భారత రాయబార కార్యాలయం. ఖతార్ అధికారులు అందించే స్థానిక వార్తలతో పాటు మార్గదర్శకాలను కూడా పాటించాలని సూచిస్తోంది ఎంబసీ. సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇస్తూ ఉంటామని భారత ఎంబసీ తెలిపింది.